హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందైతే వచ్చాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే నెక్కొండ స్టేషన్లో కొత్త ట్రైన్లకి అయితే ఆల్టింగ్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా రోజులు కానీ ప్రయత్నించారు, ఇప్పటికైతే జరిగిందన్నమాట. ఇవన్నీ కొన్ని కొత్త ట్రైన్ల గురించి అయితే నేను చెప్తాను. ఏ ట్రైన్కి ఆల్టింగ్ అయితే నెక్కొండ ఉన్నదో. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ. ఇది ఇంటర్సిటీ ఇప్పుడిప్పుడే 2 monthsగా అయితే ఆగుతుంది. చాలామంది నాయకులు అందరితో పాటు కొందరు రాజకీయ నాయకులు కలిసి వైష్ణవ్ గారి దగ్గర వెళ్ళడం అయితే జరిగింది. తర్వాత కొన్ని ట్రైన్స్ అయితే ఆల్టింగ్ అడిగితే ఇంటర్సిటీకి అయితే ఆల్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని వివరాలు తెచ్చుకుందాం. ఉదయం నెక్కొండ స్టేషన్లో 10:24 వచ్చి 10:25 అయితే బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్ గుంటూరు మధ్య అయితే నడుస్తూ ఉంటుంది ప్రతిరోజు. అండ్ సాయంత్రం వచ్చేసి 7:04 నెక్కొండ వచ్చి 7:05 అయితే బయలుదేరుతుంది సికింద్రాబాద్ వైపు. అండ్ ఇంకో ట్రైన్ వచ్చేసి పద్మావతి. ఈ ట్రైన్ కరోనా ముందైతే స్టాప్ అయితే ఉండేది నెక్కొండ స్టేషన్లో, తర్వాత అయితే తీసేశారు కరోనా ఆఫ్టర్. ఈ ట్రైన్కి అయితే ఇప్పటికైతే ఆల్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రైన్ వారానికి 5 రోజులు మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది అండ్ నడుస్తుంది కూడా. ఈ ట్రైను రాత్రి అంటే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు 1:50 నెక్కొండ స్టేషన్లో వచ్చి 1:51 అయితే బయలుదేరుతుంది. అండ్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ వైపు సండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ సాటర్డే 5 రోజులు అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ అండ్ తిరుపతి. ఈ ట్రైన్ అయితే వారానికి 5 రోజులు నడిచేది పద్మావతి. ఈ ట్రైన్కి అయితే వచ్చేటప్పుడు అయితే ఆల్టింగ్ ఎప్పటి అలాగనే ఉంది. అండ్ ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే కోరానని చెప్పాను కదా, అశ్విన్ వైష్ణవ్ గారిని. ఆ ట్రైన్ వచ్చేసి శాతవాహన్ 1, నవజీవన్ అండ్ అండమాన్ సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ అండ్ ఈస్ట్ కోస్ట్ అండ్ లక్నో ఎక్స్ప్రెస్. ఇవైతే ఫ్యూచర్లో అయితే నెక్కొండ స్టేషన్లో అయితే ఆగొచ్చు. అండ్ ఇవైతే ఫ్రెండ్స్ ఇది వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.